జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాబోయే ఎన్నికల్లో ఒకే చోట పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. గతంలో పవన్ కళ్యాణ్ భీమవరం, గాజువాకలో పోటీ చేశారు. ఓటమి తర్వాత అటువైపు చూడలేదు. పవన్ కళ్యాణ్ ఈసారి ఒక స్థానానికి మాత్రమే పరిమితి కావాలని భావిస్తున్నట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో బరిలోకి దిగనున్నారు. గత కొద్ది రోజులుగా భీమవరం నుండి పోటీ చేస్తారన్న ఆయన అభిమానులు, జనసేన నేతలు ప్రచారం చేస్తున్నప్పటికీ తాజా సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ఆయన ఇంకా అధికారంగా ప్రకటన చేయలేదు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ అభ్యర్థులు పేరుతో పిఠాపురం నియోజకవర్గంలో పలుమార్లు సర్వే చేయించారని, అన్నిసార్లు ప్రజల నుంచి భారీ స్పందన వచ్చిందని తెలిసింది. పవన్ కళ్యాణ్ పిఠాపురం నుండి 30,000 ఓట్ల మెజారిటీ గెలిచే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో పవన్ కళ్యాణ్ ఈసారి ఎన్నికల్లో పిఠాపురం నుండి పోటీ చేయాలని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. అందుకే టీడీపీ, జనసేన అభ్యర్థులు తొలి జాబితాలో పవన్ కళ్యాణ్ పేరు ప్రకటించలేదనే టాక్ నడుస్తోంది. పవన్ కళ్యాణ్ ఒకే స్థానం నుండి పోటీ చేయాలని నిర్ణయించుకోవడానికి అనేక కారణాలు ఉండవచ్చు. ఒకే స్థానంపై దృష్టి పెట్టడం ద్వారా ప్రచారం మరింత సమర్థవంతంగా ఉంటుందని ఆయన భావించవచ్చు. పవన్ కళ్యాణ్ రాబోయే ఎన్నికల్లో ఒక్క చోటే పోటీ చేయడం ఖాయం. పోటీ చేసే స్థానం అధికారంగా ఇంకా ఖరారు కాలేదు. పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేస్తే అక్కడ గెలుపు సాధించడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది.